చిన్నప్పుడు మన ఇంట్లో ఎలా ఉన్నా గానీ చెల్లుబాటయిద్ది. మనం పని చేసినా, పని చెయ్యకపోయినా గానీ, మన అమ్మ, మన నాన్న, అలానే మన అక్కలో లేదా మన అన్నలో ఎవరో ఒకళ్ళు కూడా కొంతమంది సర్దుకుపోతారు. కొంతమంది చెయ్యి, చెయ్యి అంటారు. ఏదేమైనా మనం చేసినా, చెయ్యకపోయినా అమ్మ అనేది చేసుకుంటానే పోయిద్ది. కానీ ఇప్పుడైతే అదంతా తెలుస్తుంది. చిన్నప్పుడు నాకు పెద్దగా అసలు ఎవరు పని చెప్పేవాళ్ళు కాదు. ఎందుకంటే అందరికన్నా నేను చిన్నదాన్ని కాబట్టి నాకన్నా పెద్దోళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు. సో నాకు ఓన్లీ గిన్నెలు కడిగే పని ఒక్కటే ఉండేదన్నమాట. నేను అసలు పెళ్లి కాకముందు నాకు అన్నం వండటం కూడా వచ్చేది కాదు. అసలు కూరలు అయితే అసలు బేసిక్ కూడా తెలియదు అనమాట. ఏమీ తెలీదు. అలా గడిచిపోయింది మా ఇంట్లో అయితే. తర్వాత గడిచిపోయి చదువుకొని అంత అయిపోయిన తర్వాత జాబ్ కోసం హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో హాస్టల్లో ఉండి నాకు ఎక్కడ కూడా అన్నం కూర వండుకునే సమయం రాలేదనమాట. వండే సమయం ఏమో మా అమ్మోళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు నన్ను వండనీయలేదు. అలా నేర్చుకోకుండా ఇంక ఇటుబడి ఇటు వచ్చేసి చాలా సంవత్సరాలు హాస్టల్లో ఉండి వాళ్ళు వండి పెడుతుంటే తింటూ అలా అయితే కాలం గడిచిపోయింది. కానీ ఏదేమైనా కానీ మన పుట్టింటి దగ్గర ఎలా ఉన్నా ఎలా పెరిగినా కానీ ఖచ్చితంగా భర్త దగ్గరికి వచ్చిన తర్వాత నాకు ఇది రాదు, నాకు అది రాదు, నేను ఇది నేర్చుకోలేదు, నేను అది నేర్చుకోలేదని చెప్పటానికి ఉండదు కదండి. వాళ్ళు ఏం చేయమంటే అది చేస్తూ ఉండాలి. ఎప్పటికీ మా ఏజోళ్ళకి లెక్క ఏంటంటే ప్రతిదీ కూడా గూగుల్ తల్లి అడగగానే చెప్పిద్ది అనమాట. అడగకుండా ఏం లేకుండా ఉంటే మా లాంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటే ఆలోచించుకో భయం.